హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి ఒక లెసన్ మనం నేర్చుకున్నాం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారా? ఓకే పిల్లలు, ఒక ఊరిలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వాళ్ళ స్కూల్ తరపు నుంచి చాలా దూరం ఒక టూర్కి ప్లాన్ చేశారు. వాళ్ళ సార్ ఆ స్టూడెంట్స్ని అందరినీ ఒక కొండ మీదకి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాడు. మరి స్కూల్ ట్రిప్ వేస్తూ ఉంటాం కదా, మీరు కూడా అప్పుడప్పుడు ఫీల్డ్ ట్రిప్ అని, స్కూల్ నుంచి ఎక్స్కర్షన్ అని వెళ్తూ ఉంటారు కదా. మరి ఈ స్కూల్లో ఆ సార్ ఏం చేశాడంటే వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకొని ఒక పెద్ద కొండ మీదకి తీసుకెళ్తానని అందరినీ ప్రిపేర్ అయిపోమని చెప్పాడు. అందరు కలిసి బ్యాగ్లు ప్యాక్ చేసుకున్నారు. చక్కగా వాళ్ళ సార్తో కలిసి ఆ కొండ దగ్గరకు వెళ్ళారు. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ ఆ కొండ దగ్గర అద్భుతమైన సన్ రైజ్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఆ సన్ రైజ్ చూడాలని చాలా ఆశతో వాళ్ళ స్కూల్లో సార్ అన్నాడు, అరే ఈరోజు మీరు ఎర్లీగా లేగాలి, మిమ్మల్ని నేను తప్పకుండా తీసుకెళ్ళి ఆ సన్ రైజ్ టైంలో ఆ కొండ మీద ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాను. చిల్డ్రన్, మీరు గబగబా లేచి మీరు ఫాస్ట్గా మీరు ప్యాక్ చేసుకొని ఆ కొండ మీదకి రావాలి అని వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పాడు. పిల్లలు, ఈ స్టూడెంట్స్ బ్యాచ్లో టామ్ అనే ఒకడు ఉన్నాడు. ఎంత లేజీ పర్సన్ అంటే చాలా కష్టతరమైన పర్సన్. తొందరగా నిద్ర లేగడు, లేచినా కూడా రెడీ అవ్వడు. బ్రష్ చేయడానికి ఒక గంట, స్నానం చేయడానికి ఒక గంట, బయలుదేరడానికి ఒక గంట. మీలో చాలామంది కూడా అలాగే ఉంటారు కదా. రెడీ అవ్వరా, టైం అయిపోతుందిరా, తొందరగా వెళ్ళాలి అంటే ఒక్క నిమిషం మమ్మీ వచ్చేస్తున్నా, ఒక్క 5 minutes అంటారు. కానీ చాలామంది గంటలు గంటలు రెడీ అవుతూనే ఉంటారు. మరి టామ్ కూడా చాలా లేజీగా ఉన్నాడు. పిల్లలు అందరు రెడీ అయిపోయారు, కానీ టామ్ ఒక్కడే లేట్గా రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడా టామ్ అని మీరు అనుకుంటున్నారా? ఫోన్ తీసుకొని ఫోన్తో గేమ్స్ ఆడుకుంటున్నాడు, వీడియోలు చూస్తున్నాడు, రీల్స్ చూస్తున్నాడు, షార్ట్స్ చూస్తూ ఉన్నాడు. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ సార్ ఉండి, హే టామ్, అందరు రెడీ అయిపోయారా, నువ్వు ఒక్కడవే ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు, కమాన్ ఫాస్ట్గా తొందరగా వచ్చేసేయి అని చెప్పినప్పుడు, ఓకే సార్ వచ్చేస్తున్నాను సార్ అని ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చాడు. పిల్లలు, అయితే నీ వల్ల మాకు కూడా లేట్ అయిపోతుంది టామ్, తొందరగా రా అని పిలుస్తూ ఉంటే వచ్చేస్తున్నా ఇదిగో అని చెప్పి రెడీ అయి మొత్తానికి బయలుదేరాడు. ఎంతసేపు ఫోన్ పట్టుకొని ఆడుకోవడమే సరిపోయింది. ఆ ఫోన్ వాడుతూనే ఉన్నాడు. పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ సార్తో వెళ్ళిపోతానే ఉన్నారు. ఆ కొండకి ఎక్కేటప్పుడు ఆ రోడ్స్ అస్సలు సరిగా లేవు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఒకవేళ మనం కలిసి వెళ్ళకపోతే కొంచెం దారి తప్పామా మిస్ అయిపోతాం. కానీ ఫ్రెండ్స్ అందరూ సార్ని ఫాలో అయ్యి వెళ్ళిపోతుంటే ఈ టామ్ మాత్రం వస్తున్నాడు, కానీ ఫోన్ నొక్కుంటా వచ్చేస్తున్నా అని నొక్కుతా ఉన్నాడు. ముందు వెళ్తున్న సార్ అరుస్తున్నాడు, టామ్ రెడీగా ఉన్నావా, వస్తున్నావా టామ్, ఎక్కడున్నావురా, నీతోనే పెద్ద తలకాయ నొప్పి, నాకు అందరు నాతోనే ఉంటారు, నువ్వే పెద్ద లేజీ, నీకెప్పుడు కూడా నిర్లక్ష్యమేరా, తొందరగా వచ్చాయంటే వచ్చేస్తున్నాను సార్ అని అంటున్నాడు. కానీ ఏదో ఒక రాయి మీద కూర్చోవడమో ఒక చెట్టు దగ్గర కూర్చొని ఫోన్ నొక్కుంటూ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతున్నాడు. పిల్లలు, అలా ఫోన్ వాడుతూ ఉండటం వల్ల ఈ లోపల వచ్చేస్తున్నాడులే టామ్ మన వెనకాలే, మాట్లాడాడు కదా ఇప్పుడే అని అనుకున్న ఆ సార్ తన స్టూడెంట్స్ని తీసుకొని పైకి వెళ్ళిపోయాడు, వస్తాడులే వెనకాలే అని. కానీ ఈ టామ్ మరి రోడ్డు చూడట్లేదు, సార్ని చూడట్లేదు, ఫ్రెండ్స్ని చూడట్లేదు. మరి ఏం చూస్తున్నాడు పిల్లలు? ఫోన్ చూస్తున్నాడు. అందువల్ల టామ్ దారి మిస్ అయిపోయాడు. అయ్యా, ఇప్పుడు ఎట్లా పిల్లలు, ఎవరు చూపిస్తారు దారి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు, సార్తో వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిన తర్వాత సార్ తన స్టూడెంట్స్ అందరికీ చూపిస్తున్నాడు, చిల్డ్రన్ చూసారా ఎంత బాగుందో, ఈ సన్ రైజ్ సూపర్గా ఉంది, ఈ చెట్లు, ఈ పువ్వులు, ఈ మొక్కలు, వావ్, ఈ చక్కటి బర్డ్స్ పాటలు పాడుతుండగా అద్భుతమైన సన్ రైజ్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చిల్డ్రన్. ఇది చూడటానికి చాలామంది కష్టపడి ఇక్కడ దాకా వస్తారు. ఇలాంటి అందమైన దృశ్యం మీకు కింద దొరకదు, మీరు పైకి వచ్చినప్పుడు ఈ కొండ మీదకి ఎక్కితేనే మనకి అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చిల్డ్రన్ అని అంటుంటే అందరూ వావ్ సూపర్ సార్, అంత బాగుంది సార్, అసలు నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది
వేస్తుంది సార్ అని ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చక్కగా సన్ రైజ్ అయిపోయింది, ఇంకా సన్ కొంచెం వెలుతురు బాగా వచ్చేసింది. ఇక పదండి మనందరం వెళ్ళిపోదాం, ఎండ ఎక్కువ అవుతుందని బయలుదేరి మరి రిటర్న్ వచ్చేస్తుంటే, అవునరా ఇంతకు అందరు కనిపిస్తున్నారు కానీ టామ్ ఏడి కనిపించట్లేదు, అయ్యా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రా అని అందరూ కంగారు పడుతూ వెతుక్కుంటా ఉన్నారు. పిల్లలు చెట్ల కింద, రాళ్ల వెనకాల ఇంకెక్కడైనా మిస్ అయిపోయాడని పై నుంచి చూస్తూ ఉన్నారు. అయితే పిల్లలు చాలా దూరం నుంచి మరి ఎక్కడో ఒక మూల ఒక రాయి మీద కూర్చొని ఫోన్ నొక్కుంటూ దారెత్తుక్కుంటూ, అయ్యో నేను దారి మిస్ అయిపోయాను, ఈ పనికి మాలిన ఫోన్ పట్టుకోవడం వల్ల నేను ఈ అడవిలో నేను దారి మిస్ అయిపోయాను, అయ్యో నేను ఇప్పుడు ఎట్లా వెళ్ళాలని చాలా కంగారుగా చాలా టెన్షన్తో ఏడుస్తూ ఉన్న ఆ టామ్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కనపడ్డాడు. వెంటనే గట్టిగా, టామ్ మేము ఇక్కడే ఉన్నాం, టామ్ టామ్ మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేం భయపడకు, వచ్చేయి అని ఫ్రెండ్స్ అందరూ కూడా టామ్ని పిలిచారు. పిల్లలు అప్పటికే సన్ రైజ్ అయిపోయింది, అందరూ రిటర్న్ అయిపోయి వచ్చేస్తూ ఉన్నారు. అప్పుడు టామ్ చాలా బాధపడ్డాడు. ఇంత దూరము మన ఊరు నుంచి కష్టపడి బట్టలన్నీ ప్యాక్ చేసుకొని ఇంత కష్టపడి సన్ రైజ్ చూడటానికి వచ్చిన నేను ఈ పనికి మాలిన ఫోన్ పట్టుకొని అనవసరంగా ఆ గొప్ప వ్యూని చూడలేకపోయానని చాలా బాధపడ్డాడు. తాను చేసిన తెలివి తక్కువ పని వల్ల సార్కి సారీ చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు, దాన్ని వదిలిపెట్టరా, నువ్వు ఇంపార్టెంట్ వర్క్ మనం చూసుకోవాలి నాన్న, దాన్ని వదిలిపెట్టని చెప్పినా కూడా, సార్ చెప్పినా కూడా టామ్ వినలేదు కదా. సార్ చాలా కోప్పడ్డాడు. టామ్ కూడా సారీ చెప్పాడు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను సార్, నేను విలువైంది చాలా పోగొట్టుకున్నాను సార్, ఇంకెప్పుడు అలా చేయను, ఐఎమ్ సారీ సార్ అని చెప్పాడు. నిజమే కదా పిల్లలు, టామ్ కనుక నిర్లక్ష్యంగా లేకపోతే సార్ వాళ్ళతో పాటు వెళ్ళి అందమైన వ్యూని చూసి తిరిగి వచ్చేవాడు. ఆ కొండ మీద ఉన్న సన్ రైజ్ చూడడానికి బయలుదేరిన టామ్ ఏదేదో ఆటల్లో, గేమ్స్లో, ఫోన్లో అతను ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల అంత గొప్ప వ్యూని మిస్ అయిపోయాడు. చెల్లి, తమ్ముడు, మన జీవితంలో కూడా దేవుడు మనకి చాలా విలువైనవి ఇచ్చాడు పిల్లలు. కానీ ఈ లోకంలో ఉన్న పాపం అనే ఈ సెల్ ఫోన్ లాంటి భయంకరమైన పాపం మనల్ని ఆ గొప్ప సన్నిధిని, ఆ గొప్ప దేవుణ్ణి చూడనివ్వకుండా మనల్ని చాలా రకాల పాపాలు మనల్ని ఆపేస్తున్నాయి పిల్లలు. మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి కదా. నెగ్లిజెన్స్ మనలో ఉంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. ఈ VBS థీమ్ ఏంటో మీకు అందరికీ గుర్తుందా చిల్డ్రన్? ఎస్, వెరీ గుడ్. హీ ఈస్ కమింగ్. ఆర్ యు రెడీ? ఎవరు వస్తున్నారు? హూ ఈస్ కమింగ్ చిల్డ్రన్? జీసస్ ఈస్ కమింగ్. యేసయ్య రెండవసారి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు చాలా సాధువుగా ఒక గొర్రె పిల్లలాగా వచ్చాడు కదా, అందరినీ ప్రేమతో చూశాడు. ఆయన ఈసారి కొదమ సింహంలాగా వస్తాడు. ఆయనను ప్రేమిస్తూ ఎవరి హృదయాలు అయితే జీసస్ ఉంటాడో, ఎవరి హార్ట్లో అయితే పాపం నుంచి విడుదల పొందుతారో, డర్టీగా ఉన్న హార్ట్స్ని జీసస్ బ్లడ్తో ఎవరైతే వాష్ చేసుకొని క్లీన్గా తయారవుతారో అలాంటి వారిని తీసుకెళ్ళడానికి రెండవసారి రాబోతున్నాడు. అందరు వెళ్ళలేరు పిల్లలు, మరి త్వరగా రెడీ అయిపోండి. హీస్ కమింగ్ చిల్డ్రన్, త్వరగా రెడీ అయిపోండి. ఎందుకంటే ఏ పాపం మన హార్ట్లో ఉన్నా మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మరి 10 అక్కలు ఉన్నారు, 10 మంది అక్కలు ఉన్నారు పిల్లలు. ఎంతమంది అక్కలు ఉన్నారు చెప్తారా పిల్లలు? వెరీ గుడ్, 10 మంది అక్కలు. అందులో 5గురేమో వైజ్ అక్కలు, ఇంకొక 5 మెంబర్స్ ఏమో ఫూలిష్ అక్కలు. అంటే వైజ్ అక్కలు చాలా చక్కగా తెలివిగా ఆలోచిస్తారు. ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో చాలా జ్ఞానంగా ఆలోచిస్తారు. ఫూలిష్ వాళ్ళు ఎప్పుడు టైం వేస్ట్ చేస్తారు. అంతేకాదు తిడతారు, కొడతారు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు, బ్యాడ్ పనులు చేస్తారు. దేవుడు అంటే వాళ్ళకి భయం ఉండదు, ఎప్పుడు భయం లేని పనులు చేస్తూ ఉంటారు. అందుకని మనం ఫూలిష్గా ఉండకూడదు. ఓకేనా చిల్డ్రన్? మనం ఎలా ఉండాలి? వెరీ గుడ్, వైజ్గా ఉండాలి కదా. మరి ఈ 10 మంది అక్కలు పిల్లలు చక్కగా పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఈ 10 మెంబర్స్ చక్కగా రెడీ అయిపోయి బయలుదేరుతున్నాడు. పిల్లలు, మరి పెళ్లి కూతురు పెళ్లిలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మీరు చూసారా? ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళారా
పిల్లలు? వావ్! వైట్ ఫ్రాక్ వేసుకొని మంచిగా వేలు వేసుకొని చేతిలో ఒక ఫ్లవర్ బొకే పట్టుకొని అలా పెళ్లి కూతురు వెళ్తూ ఉంటే మీరు అందరూ పెళ్లి కూతురునే చూస్తారు కదా. నిజంగా పిల్లలు మరి ఎంత బ్యూటిఫుల్గా ఉంటారు కదా. మరి 10 మెంబర్స్ కూడా పెళ్లి కొడుకును ఎదుర్కోవడానికి వెళ్తున్నారు. వాళ్ళ టైం అంతా కూడా దేనికి యూజ్ చేశారో తెలుసా? వాళ్ళ ఫేస్ మేకప్ కానీ వాళ్ళ మొక్కలకి రాసుకోవడము ఇందులో బిజీ అయిపోయారు. కానీ పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది పిల్లలు. అదేంటంటే ఆయిల్ ఉండాలి. ఏముండాలి పిల్లలు? ఆయిల్ ఉండాలి. ఈ ఆయిల్ సరిపోతుందా? నేను ఇంకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ క్యారీ చేయాలా? ఈ ఆయిలే సరిపోతుందా? ఆలోచన చేయట్లేదు. కానీ చాలాసేపు రెడీ అవ్వడానికి వాళ్ళ టైం అంతా కేటాయించారు. చెల్లెళ్ళు మీరు కూడా మరి బయటకు వెళ్ళేటప్పుడు అద్దం దగ్గర నిలబడి చాలాసేపు ఇలా రెడీ అవి ఈ హెయిర్ స్టైలు, ఆ హెయిర్ స్టైలు, ఈ డ్రెస్సు, చున్నీ ఇట్లా కాదు ఇట్లా కూడా కాదు అట్లా అని చాలా రకాలుగా రెడీ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు మనం చాలా కేర్ఫుల్గా మరి ముఖ్యంగా వైజ్గా ఉండాలి. అయితే తెలివైన వైజ్ అక్కలు ఏం చేశారంటే గబగబా రెడీ అయిపోయి వారి చేతుల్లో దివిటీలు పట్టుకొని అలాగే ఎక్స్ట్రా ఆయిల్ కూడా క్యారీ చేసుకొని ఒకవేళ నా దగ్గర ఉన్న ఆయిల్ అయిపోతే మళ్ళీ వెంటనే ఈ ఆయిల్ పోసేసుకోవచ్చని చక్కగా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెనకాల ఈ ఫూలిష్ అక్కలు కూడా బయలుదేరారు. కానీ వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ క్యారీ చేయలేదు. వాళ్ళ చేతుల్లో ఉన్న దీపాలు పట్టుకొని వెళ్ళిపోయారు. అయితే వాళ్ళందరూ ఒక చోట వెయిట్ చేస్తున్నారు. పెళ్లి కొడుకు వస్తాడు. రాగానే బూర ఊదుతాడు. ఎప్పుడైతే ట్రంపెట్ సౌండ్ వచ్చిందో అందరం ఫాస్ట్గా లేచి పెళ్లి కొడుకుతో పాటు వెళ్ళిపోవాలి. ఎవ్వరు కూడా కేర్లెస్గా ఉండకూడదు అని అందరూ అనుకుని అలాగే చూస్తూ ఉన్నారు. ఇంకా రాలేదేంటి, టైం అయిపోతుంది, ఇంకా రాలేదేంటి అని టైం అయిపోతుందని వెయిట్ చేస్తున్నారు. కానీ ఫూలిష్గా ఉన్న ఆ అక్కలు కనీసం ఈ ఆలస్యాన్ని నేను ఆయిల్ తెచ్చుకోవడానికి ఉపయోగిస్తే బాగుండని పెళ్లి కొడుకు రావటం లేట్ అవుతున్నప్పుడు ఇంకా వాళ్ళు ఏదైతే చేయలేదో అంటే వాళ్ళు ఆయిల్ తెచ్చుకోలేదు కదా ఎక్స్ట్రా ఆయిల్, ఆ ఆయిల్ తెచ్చుకోవడానికి షాప్కి వెళ్ళిపోయి కలెక్ట్ చేసేసుకుంటే ఎంత బాగుండునో పిల్లలు. కానీ ఈ అక్కలకు చాలా కేర్లెస్నెస్ ఉంది. అంటే అస్సలు దేవుని భయం లేదు. ఏముందిలే మా పక్కన అక్క ఉంది కదా, ఈ అక్కని అడిగితే స్వప్నక్క కొంచెం ఇయ్యవా, మేరక్క కొంచెం నీ ఆయిల్ ఇయ్యవా, అక్క ప్రేమ అక్క కొంచెం ఆయిల్ ఇవ్వా అని అంటే అక్క వాళ్ళు కంపల్సరీ నాకు హెల్ప్ చేస్తారు అని అందరూ పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు. మీరు కూడా అంతే కదా. కొన్నిసార్లు స్కూల్లో ఎగ్జామ్ రాయమంటే అరే నాకు మ్యాథ్స్ అస్సలు రాదురా, రేపు మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు చూపించాలి, ఒకవేళ నువ్వు నాకు చూపించావనుకో నేను కిట్ క్యాట్ ఇస్తా లేకపోతే 5 స్టార్ ఇస్తా అని చాలామంది వేరే ఒకళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. నాకేం భయం లేదక్క, మా మమ్మీ బాగా ప్రేయర్ఫుల్గా ఉంటుంది, సో నాకేం కాదు అని అనుకుంటారు. పిల్లలు ఇతరుల ప్రార్థన మీద, ఇతరుల వాక్య జీవితం మీద, ఇతరుల స్పిరిచువల్ లైఫ్ మీద మనం బ్రతకలేము పిల్లలు. ఎందుకంటే మీకు ఆకలేస్తే మమ్మీ తినేస్తే మీ కడుపు నిండిపోతుందా? లేదు కదా. మనం తింటేనే మన కడుపు ఎలా నిండుతుందో, మనం బైబిల్ చదివితేనే, మనం ప్రేయర్ చేసుకుంటేనే మనం స్పిరిచువల్గా స్ట్రాంగ్గా తయారవుతాం. అంతేకాదు ప్రేయర్ అండ్ వాక్యం, ప్రార్థన అండ్ దేవుని వాక్యము ఎప్పుడైతే మన హృదయాలు నింపుకుంటామో అప్పుడు మన హృదయాల్లో ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ అవుతూ ఉంటుంది. సో పిల్లలు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ అక్క ఉంది కదా, ఆ అక్క ద్వారా నేను వెళ్ళిపోతాను, ఆ అన్న ఉన్నాడులే చూసుకుంటాడులే, మా మమ్మీ ఉందిలే, మా డాడీ ఉన్నారులే చూసుకుంటారు, మా మమ్మీ రక్షణ పొందింది కదా ఇక నేనేమైనా చేసుకోవచ్చు అని అనుకుంటారు. నో చిల్డ్రన్, మనం స్పిరిచువల్గా ఉండాలి. మనము పర్సనల్గా వ్యక్తిగతంగా పిల్లలు ఎవరి రక్షణ వాళ్ళదే కాబట్టి మనము కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? అయితే పిల్లలు ఈ 5గురు పక్కన అక్క వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ తీసుకొని షేరింగ్ చేసుకుందాంలే ఏం కాదు అని చెప్పి చాలా ప్రశాంతంగా ఉన్నారు. పెళ్లి కొడుకేమో లేట్ అవుతుంది, ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏమైనా అలర్ట్ అవుతారేమో, ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారేమో, ఆయిల్ కలెక్ట్ చేసుకుంటారేమో అని పెళ్లి కొడుకు లేట్ చేస్తుంటే ఈ లేట్ని వీళ్ళు చాలా ఈజీగా తీసుకున్నారు. పిల్లలు చాలాసార్లు మీ సండే స్కూల్లో అలాగే మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో చర్చెస్లో
పాస్టర్ అంకుళ్ళు, పాస్టర్ ఆంటీ, సండే స్కూల్ టీచర్స్, మీ పేరెంట్స్ కూడా చెప్తున్నారు కదా, యేసయ్య త్వరగా రాబోతున్నాడు, మనందరం రెడీగా ఉండాలి, ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళకే పరలోక రాజ్యం అని చెప్తున్నారు కదా. ఏం కాదులే అక్క, ఇప్పుడే ఎందుకు జీసస్ దగ్గరకు వచ్చేయడం, ఇప్పుడే ఎందుకు అక్క రక్షణ పొందడం, ఇంకా చాలా టైం ఉందా. కానీ ఇప్పటికే చాలామంది వాయిదా వేస్తున్నారు. దేవుని రాకడ, యేసయ్య రావటం లేట్ అవుతుంది అని అంటే మనం ఫాస్ట్గా రెడీ అవ్వడానికి మంచి ఛాన్స్ వచ్చింది కదా. కొన్నిసార్లు ఫస్ట్ పీరియడ్లో జరగాల్సిన ఎగ్జామ్ సెకండ్ పీరియడ్లో పెడతామని అంటే ఆ ఫస్ట్ పీరియడ్ అంతా కూడా మనం ఎగ్జామ్లో రివైజ్ చేసుకోవడానికి, ఆ ఎగ్జామ్ కొరకు రివైజ్ చేసుకోవడానికి మనం ఎలా ఉపయోగించుకుంటామో అలాగే దేవుడు లేట్ చేయడం వల్ల మనకి మంచిది. ఎందుకంటే ఆ టైంలో మనం ఇంకా యేసయ్య కొరకు ఏదైనా ఒక కార్యం చేసి, ఇంకా యేసయ్య కొరకు గొప్ప పనులు చేస్తూ, రక్షణ పొంది యేసయ్య కొరకు ఇంకా గొప్ప గొప్ప పనులు చేస్తూ పరలోకంలో మన రివార్డ్స్ పెంచుకోవడానికి మనకి గొప్ప ఆపర్చునిటీ. కనుక ఈ 5 అక్కలు ఫులిష్ అక్కల్లాగా మనం కేర్లెస్గా ఉండకూడదు, మనం పడుకోకూడదు. ఈ అక్కలు ఏం చేశారు తెలుసా, పండుకొని ఉన్నారు పిల్లలు. చాలామంది ఊరికే నిద్రపోతుంటారు. పొద్దున్న 10 o'clock, 11కి, 12కి లేస్తూ ఉంటారు. ఎంత బ్యాడ్ కదా పిల్లలు. మనం ఎర్లీగా లేగాలి, చక్కగా యాక్టివ్గా ఉండాలి, మన పనులన్నీ మనం చేసుకోవాలి. ప్రతి చిన్నదానికి మమ్మీ వాటర్ కావాలి, మమ్మీ ఆ ఫ్యాన్ వేయవా, మమ్మీ ఇట్రా, మమ్మీ లైట్ వేయవా అని మమ్మీ డాడీని ఇబ్బంది పెట్టకూడదు. మన పనులు మనమే చేసుకోవాలి. సో ఈ 5 ఫూలిష్ అక్కలు లేట్ చేస్తూ ఉంటే పెళ్లి కుమారుడు చూస్తూ ఉన్నాడు. ఎంతసేపు చూస్తాడు పిల్లలు, ఇంకా వీళ్ళు రెడీ అవ్వట్లేదు, నేను లేట్ చేసినా కూడా వీళ్ళు నిద్రపోతున్నారు కదా సోమరోల్లాగా, కేర్లెస్గా. కాబట్టి నేను వచ్చేస్తానని వచ్చేసాడు. అర్ధరాత్రి సడన్గా బూర మోగింది. వెంటనే మరి రెడీ అయిపోయారని చెప్పాను కదా, వైజ్గా ఉన్న అక్కలు గబగబా లేసారు. వాళ్ళు ఆయిల్ పట్టుకున్నారు, ఎక్స్ట్రా ఆయిల్ పట్టుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు, ఫిల్ చేసేసుకున్నారు, బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెనకాలన్న ఈ ఫూలిష్ అక్కలు అప్పటికే మెలకు వచ్చింది. అప్పుడే లేచి, అమ్మో పెళ్లి కొడుకు వచ్చేసాడా, అక్క 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 ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క కొంచెం ఇవ్వవా, అక్క అక్క నువ్వు శాంతక్క నువ్వు కొంచెం ఇవ్వవా, వేరక్క నువ్వు కొంచెం ఇవ్వా, అక్క ప్రేమక్క ప్లీజ్ ప్లీజ్ కొంచెమే అని అడుగుతున్నారు. వాళ్ళు అన్నారు, మేము ఇయ్యం, నీకు ఇచ్చామనుకో మరి మాకు సరిపోకపోతే అందుకని మేము నీకు ఇయ్యము అని. ఎవ్వరు లేదు పిల్లలు. అయ్యా మీరు అందరు ఇస్తారని అనుకొని మేము ఏ షాప్లో కొనుక్కోలేదు అంటే అది మీ తప్పు. మేమైతే ప్రిపేర్డ్గా ఉన్నాం. ఒకవేళ చెప్పలేము, ఎప్పుడైనా ఆయిల్ అయిపోతే ఈ ఆయిల్ దాంట్లో వేసుకుందామని మేము రెడీ అయ్యి వచ్చాము, మీరు రెడీ అవ్వలేదు. పెళ్లి కొడుకు లేట్ చేసినా కూడా మీరు చాలా కేర్లెస్గా ఉన్నారు, అది మీ మిస్టేక్, మేము దానికి ఏం చేయలేమని చెప్పి వీళ్ళు బయలుదేరి పెళ్లి కుమారుడు వచ్చాడు, ఆయన వెనకాల వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళు లేచి షాప్కి వెళ్ళి, అంకుల్ కొంచెం ఆయిల్ కావాలి సార్, కొంచెం ఆయిల్ ఇరా అని నిద్రపోతున్న అర్ధరాత్రి లేచి అందరి దగ్గరికి వెళ్ళి షాప్కి వెళ్ళి ఆయిల్ తెచ్చుకుందామని పరిగెట్టారు. పెళ్లి కొడుకు వచ్చాడు, ఆ 5 వైజ్ అక్కల్ని తీసుకెళ్ళిపోయాడు, ఆ లోపలికి తీసుకెళ్ళిపోయాడు, తలుపేసేసాడు. వెంటనే ఈ ఫూలిష్ అక్కలు మొత్తానికి ఏదో చేసుకొని వచ్చారు, కానీ అప్పటికే టైం అప్. పెళ్లి కొడుకు తలుపేసేసాడు కదా, అయ్యా మేము వచ్చాం తలుపు తీయండి, అదే మేము ప్లీజ్ డోర్ ఓపెన్ చేయరా ప్లీజ్ అని బతిలాడుతుంటే పెళ్లి కొడుకు అన్న మాట ఏంటో తెలుసా, మీరెవరో నాకు తెలియదు. చెల్లి తమ్ముడు, పెళ్లి కొడుకు ఎవరో కాదు, యేసయ్య. ఆయన రాజ్యంలో మన అందరినీ తీసుకెళ్ళడానికి సడన్గా ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు. అప్పటికెల్లా ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఆయన దగ్గరకు వెళ్ళటానికి మనం రెడీగా ఉండాలి. చెల్లి తమ్ముడు, నిర్లక్ష్యంగా దేవుని భయం లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టు చూస్తూ, సినిమాలు చూస్తూ, సీరియళ్ళు చూస్తూ, బ్యాడ్ వీడియోలు చూస్తూ, బూతు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు ఆడుతూ, బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తూ, మమ్మీ డాడీకి తిరుగుబాటు చేస్తూ మనం జీవించామనుకోండి, సడన్గా యేసయ్య వచ్చాడనుకో ఇక మనల్ని యాక్సెప్ట్ చేయడు. మనం రెడీగా లేం కదా, మనం బ్యాడ్ పనులు చేసాం కదా, అందుకని జీసస్ మనల్ని యాక్సెప్ట్ చేయడు పిల్లలు. జీసస్ మరి నేను చాలా ఇయర్స్ నుంచి సండే స్కూల్కి వెళ్ళాను, నేను 1st క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఎవ్రీ సండే స్కూల్కి వెళ్ళాను, నేను ఎవ్రీ సండే నేను బెస్ట్ ఆఫరింగ్ ఇచ్చాను, నేను యేసయ్య మందిరంలో పరిచర్య కూడా చేశాను నేనే అని ఎన్ని మాటలు చెప్పు, జీసస్
తెలుసు, నువ్వెవరో నాకు తెలీదు అంటాడు. అంటే జీసస్ వచ్చేసరికి మనం ఎలా ఉండాలి చిల్డ్రన్? రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలంటే ఎప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ మన చేతుల్లో పెట్టుకోవాలి. అంటే దేవుని వాక్యము, ప్రార్థన ఎప్పుడు మనం చేస్తూ ఉంటే మనం ఎంత కష్టం వచ్చినా, సడన్గా యేసయ్య వచ్చినా మనకు భయమే లేదు. ఎందుకంటే మనం వీఆర్ రెడీ. చెల్లి, తమ్ముడు, మరి నువ్వు కూడా రెడీగా ఉన్నావా? ఆలోచన చేద్దాం. యేసయ్య కొరకు నీ జీవితాన్ని ఇవ్వు. ఇంకా ఎంతకాలం బ్యాడ్ పనులు చేస్తుంటావు? మమ్మీ డాడీని ఎందుకు బాధ పెడుతుంటావు? ఇంకెంతకాలం బ్యాడ్ మాటలు మాట్లాడుతుంటావు? బ్యాడ్ హ్యాబిట్స్ ఎంతకాలం చేస్తూ ఉంటావు? ఈ రోజు నుంచి నీ జీవితంలో ఒక చిన్న మార్పు చేసుకుంటావా? యేసయ్య నీకు ఇష్టం లేనివి ఏవి కూడా నేను చెయ్యను, నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉంటానని యేసయ్యకి చెప్దాం. ఎందుకంటే ఆయన వచ్చేసరికి మనం రెడీగా లేకపోతే ఇంకొకడు వస్తాడు, వాడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు తెలుసా పిల్లలు? పెద్ద హోటల్కి కాదు, భయంకరమైన నరకంలోకి తీసుకెళ్తాడు. చిన్న అగ్గిపుల్ల ఇలా అనేటప్పుడు బై మిస్టేక్ మనకు కాలితేనే అబ్బా అంటాం కదా పిల్లలు. మరి మన బాడీ అంతా నరకంలోకి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుంది. మమ్మీ ప్లీజ్, మమ్మీ డాడీ నన్ను కాపాడు, డాడీ మమ్మీ నేను ఇక్కడ భరించలేకపోతున్నాను. నువ్వెంత ఏడ్చినా, మీ సండే స్కూల్ టీచర్లను పిలిచినా, పాస్టర్ అంకుల్ని పిలిచినా, పాస్టర్ ఆంటీని పిలిచినా, భూమి మీద నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, కానీ నరకంలోకి నువ్వు వెళ్ళిపోతే నువ్వెంత కేకలేసినా ఎవ్వరు నీకు హెల్ప్ చేయలేరు పిల్లలు. అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. దేవుడు లేట్ చేస్తున్నాడంటే నువ్వు తొందరగా రెడీ అవ్వాలని గుర్తుపెట్టుకో. ఆ 5 ఫూలిష్ అక్కల్లాగా నువ్వు నిద్రపోకు, నువ్వు కేర్లెస్గా ఉండద్దు. దేవుని రాకడ కొరకు రెండవసారి ఆయన వచ్చేటప్పటికెల్లా నువ్వు రెడీగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఆయన ట్రంపెట్ బ్లో చేశాడంటే చాలు, దేవుడు మనల్ని ఎత్తుకుపోతాడు. కాబట్టి హీఈస్ కమింగ్, ఆర్ యు రెడీ? నీవు రెడీగా ఉండాలని ఈరోజు లెసన్ ద్వారా మనం నేర్చుకున్నాం. పిల్లలు, మీరు వైజ్ అక్కల్లాగా ఉంటారా, ఫూలిష్ అక్కల్లాగా ఉంటారా? వెరీ గుడ్, వైజ్గా ఉండాలి, వైజ్ అక్కల్లాగా. ఓకేనా చిల్డ్రన్? మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్య నీకు ఇష్టం లేనివన్నీ నాలోంచి తీసేసేయి. కేర్లెస్నెస్, నెగ్లిజెన్స్ నాలోంచి తీసివేసి నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేసుకొని నువ్వు పిలవగానే, నువ్వు ఎప్పుడైతే ట్రంపెట్ బ్లో చేస్తావో అప్పుడు నేను నీ దగ్గరకు వచ్చేటట్లుగా నన్ను రెడీ చేయి ప్రభా, ప్రిపేర్ చేయి ప్రభా అని అడుగుదామా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. టామ్ తను చేసిన నిర్లక్ష్యం వల్ల, మరి ఎన్నిసార్లు పిలిచినా కూడా ఫోన్తో బిజీ అయిపోవడం వల్ల వెళ్ళాలనుకున్న స్థలానికి వెళ్ళలేకపోయాడు. అలాగే వైజ్ అక్కలు, ఫులిష్ అక్కల గురించి మీరు మాతో మాట్లాడారు. మరి నీవు రావటం లేట్ అవుతుందన్న విషయం తెలిసి కూడా ప్రభా, ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడని తెలిసి కూడా ఆ ఫూలిష్ అక్కలు నిర్లక్ష్యంతో ఆయిల్ లేకపోయినా సిద్ధపరచుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించి నిద్రపోయారు. ఆ ఆలస్యాన్ని వారు ఉపయోగించుకోలేకపోయారు. తండ్రి, తర్వాత ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు. మరి మా జీవితాల్లో కూడా ఎప్పుడు వస్తారో మీరు మాకు తెలియదు కనుక మీరు వచ్చేసరికి మేము రెడీగా ఉండటానికి మా హృదయాలను సిద్ధపరచండి. మా హృదయాల్లో ఉన్న ప్రతి పాపం, చెడ్డ అలవాట్లు, బూతుమాటలు, అబద్ధాలు, దొంగతనాలు, తిరుగుబాటు చేయడం, ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం, వీటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి మా హృదయాన్ని పరిశుద్ధపరిచి ఎక్స్ట్రా ఆయిల్ మా హృదయాల్లో ప్రతిరోజు నీ వాక్యము, ప్రార్థన మా జీవితాల్లో ఉంచి ఎక్స్ట్రా ఆయిల్ని మేము క్యారీ చేసేవారిగా మా హృదయాలను సిద్ధపరచమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.